For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. అసలు పితృపక్షాలు అని అంటారు. పితృకర్మలు, పితృపక్షాలు అని మనం పెద్దవాళ్ళ నోటంటే ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం. అసలు ఎందుకని పితృపక్షాలు అని అంటారు? ఎందుకని చెయ్యాలి? చనిపోయిన మన పూర్వీకులకి ఎందుకని మనం పితృకర్మలు చేస్తాము? దానివల్ల లాభం ఏంటి? అలా చెయ్యకపోతే మనకి కలిగే నష్టాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు శివరుద్ర సాధువు గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా, చెప్తల్లి. గురూజీ, అసలు పితృపక్షాలు అని అంటూ ఉంటారు కదా, ఎందుకని ఈ పితృపక్షాలు వస్తాయి? అండ్ రెండో వచ్చేసి ఎస్పెషల్లీ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 2తో ఈ పితృపక్షాలు ముగుస్తాయి అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ పితృపక్షాల టైంలో మన చనిపోయిన పూర్వీకులకి మనం ఎలా పితృకర్మలు చేయాలి? ఏం చేస్తే మన పితృకర్మలను మనం పాటించిన వాళ్ళం అవుతాము? మీరు అన్నది ఏంటంటే పితృకర్మలు అనేది వాడుతున్న వర్డ్లో పితృలు అంటే ఎవరు? పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు. ఇక్కడ పితృలు కాకుండా చనిపోయిన వాళ్ళకి పెట్టే కర్మలు, సిద్ధాంతాలు, మనం పాటించే తర్పణాలు. మహాముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీరు పూర్వీకులు అని అన్నారు కదమ్మా, ఇక్కడ పూర్వీకుల గురించి పెట్టరు తర్పణాలు. పెట్టేది ఆత్మల శాంతి కోసం పెడతారు. ఈ ఆత్మల శాంతులు ఏ విధముగా జరగాలి? ఒకప్పుడు మనిషి చనిపోయాడు, ఆ 10 రోజులు, 3 రోజులు, సంవత్సరికం, నెల చేశారు. మళ్ళీ ఈ కర్మలు ఈ పాటించడాలు ఎందుకు? అదే ఒక పర్టికులర్గా ఒక 18 నుంచి 20, ఒక 16 రోజులు, 2 రోజులు, 2వ తారీఖు వరకు, ఇలా కొన్ని సందర్భాలు ఎందుకు వచ్చాయి? వీటిని ఆలయ పక్షాలు అంటారు. మహా ఆలయ పక్షాలు. ఆలయ పక్షాలు అంటే దైవ సన్నిధిలో చేసే పక్షాలు. అయితే ఈ ఆలయ పక్షాలకి, పితృ దోషాల నివారించే కార్యక్రమాలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంది. తెలంగాణ ప్రాంతంలో దాన్ని పెత్తర మాస అంటారు, పెద్దల అమావాస్య. దసరాకి ముందు పెట్టుకునేది. అందరు చనిపోయిన వాళ్ళకి కొంతమంది భోజనాలు మాంసాహారంతో, కొంతమంది శాకాహారంతో, పిండి వంటలు పలు రకాలమైన చేసి పెట్టి ఆ రోజు అందరూ కలిసి కొద్దిసేపు వాళ్ళని గుర్తు చేసి, కొద్దిసేపు వాళ్ళ గురించి ఏడుపులు చేయడం, ఇలాంటివి కొన్ని చేసి శాంతి చేసుకొని అదొక చిన్న పండగ వాతావరణం చేస్తారు. ఇది ఒక కర్మ. ఇదే కర్మలో అన్ని రాష్ట్రాల్లో విభిన్న జాతులు, విభిన్న మతాలు కూడా చేసేది ఇదే క్రియ ప్రక్రియ. కానీ మనం మానవ శరీరం అనేది జీవితకాలం మొత్తంలో కష్టపడింది కూటి కోసం. దాని గురించే కదా అన్ని అవమానాలు, లేకపోతే ఇంకేదైనా కష్టాలు, ఇంకేదైనా అన్నీ అనుభవించడానికి పుడతాం కదా. ఇన్ని అయిపోయిన తర్వాత ఒక కర్మలని చెయ్యకపోతే ఒక ఇంట్లో జరిగే సూచికలు, అంటే శుభమా అశుభమా అని మాట్లాడితే, శుభం అనేది ఒకవేళ ఉంటే అమ్మ ఈరోజు ఈ కర్మలను చేయాల్సిన అర్హత ఉండకపోయేది. లేదు కాబట్టి వాళ్ళ యొక్క దోషాల వల్ల ఆ కుటుంబానికి ఏదైనా ఎఫెక్ట్, అంటే ఏదైనా మంచి కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, సంబంధాలు, ఇంకేదైనా పుట్టుకకు సంబంధించిన సందర్భాలు వచ్చినప్పుడు ఏదో దోషము మమ్మల్ని వెంటాడుతూ ఉంది అన్న ఆ ఆలోచన కొంతమంది పురోహితులు, పౌరాహిత్యాన్ని చెప్పిన వాళ్ళు, సాధువులు, అఘోరాల దగ్గర కనుక్కుంటుంటారు. ఏదో మాకు చెడు సంకేతాలు అనిపిస్తూ వస్తూ ఉన్నాయి, చెడు కలలు పడుతూ వస్తున్నాయి, ఇంట్లో వాతావరణం ఎంత పాజిటివ్ తెస్తామన్నా నెగిటివిటీగా గొడవలు అవుతూ ఉన్నాయి, చిన్న చిన్న కారణాలకి పెద్ద పెద్ద సమస్యల్లా అయిపోయి పోలీస్ స్టేషన్లని లేదా ఇంకేదో సమస్యతో తీవ్రం అవుతున్నాయన్న ఆలోచన వ్యక్తపరిచినదే దోషాలు. ఇదొక సెట్ ఆఫ్ మైండ్ అమ్మ. అయితే మహా ఆలయ పక్షాలు, పెత్తర అమావాస్యలు, పితృవులకు సమర్పించే తర్పణాల యొక్క వివరణని ఎందుకు చెప్పాలి అని అంటే అమ్మ, ఒక వంశ అభివృద్ధిలో వంశోద్ధారకుడిని పుట్టించుకోవడానికి ఆ వంశం ఇచ్చే మరో అనుమతి ఈ రోజు. ఈ 15 రోజులే ఎందుకు ఇవ్వాలి? అప్పుడు మేము చేసాము కదా స్వామి, అప్పుడు పెద్దగా పందిరేసాము, ఊరంతా పిలిచాము, ఇన్ని కోసాము, ఇంత తినిపించాము, లక్షలు ఖర్చు అయినాయి అన్న ఆ తరుణమే మీరు అప్పుడు ఫెయిల్ అయ్యారని, మీరు చేసిన దాంట్లో న్యాయం లేదని, మీరు చేసిన ఆ కర్మని పితృలు స్వీకరించలేదని, ఇంకా వాళ్ళు స్వీకరించి మరో తరుణాన్ని అనుభవించి మళ్ళీ మీ వంశంలో పుట్టాలన్న అనుమతి తీసుకోవడానికని మహానీయుడు మహాముక్కటికి చెందిన మహా ఆలయాలే మహా ఆలయ పక్షాలు. ఇవే పితృపక్షాలు. అంటే పితృలకే ఎందుకు చేస్తున్నారు అంటే, ఇది పితృలకు కాకుండా తాతలకి, ముత్తాతలకి, బాబాయిలకి, చిన్న చిన్న వాళ్ళు చనిపోతారు, కొంతమంది అకాలంగా చనిపోతారు కదా, వీళ్ళు మా వంశంలో మళ్ళీ పుట్టాలి అన్న ఆ కోరికని మహాశివుడు ఏం చెప్తాడంటే, ఆత్మలతోని కాకిని పంపిస్తాడు. కాకినే ఎందుకు పంపిస్తాడు? ఈ దోషాలలో, పిండాలలో, తినే ఈ కార్యక్రమాలలో, శ్మశానాలలో తిరుగుతుందంటే, కాకి ఒకప్పుడు మహా భక్తితో పరమశివుడిని కోరి నన్ను
ఎవరు పూజించట్లేరు, మీకు గౌరవం ఉంది కదా, నాకంటూ ఒక గౌరవం రావాలి అని ఒక తపస్సు చేస్తే మహాశివుడు మెచ్చి నీవు ఆత్మలతో మాట్లాడే ఒక శక్తిని నేను ఇస్తాను, ఆ ఆత్మలని నేను పుట్టించిన వాడిని, వాళ్ళకి జీవితకాలం మొత్తం గడిచిన తర్వాత ఏదైనా చనిపోయినప్పుడు తీరని కోరికలు కానీ తీరని ఆలోచనలు కానీ ఏదైనా మనశ్శాంతిని దూరం చేస్తున్న సందర్భాలు న్యాయం ధర్మం అనేది జరగకుండా వాళ్ళు ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటారు. కొంత గాలి తిరుగుతుంది అంటారు, ఆత్మలు తిరుగుతున్నాయి అంటారు, అదేదో మీ నాన్న చనిపోయాక ఇల్లంతా వల్లకాడైపోయిందిరా, స్థుతి లేదు గతి లేదు, ఎందుకురా ఇట్లా, ఎవరన్నా చూయించండిరా అన్నట్టు కొంతమంది అంటూ ఉంటారు పెద్దలు. అలాంటి తరుణాలు ఈ కాకి ఏం చేస్తుంది అంటే ఆత్మని అడుగు ఒక ఏర్పాటు చేస్తుంది. నాయన నీవు చనిపోయిన తర్వాత మహానీయుడికి మేము ఒక ముచ్చట చెప్పాలి, నీకు కుటుంబంలో జరుగుతున్న న్యాయం, కుటుంబంలో జరుగుతున్న ధర్మం, కుటుంబంలో ఏదైనా విలువలలో తారాసక్త్యం మీకు కనబడిందా మాకు చెప్పగలరు అని అంటే మాకు ఇష్టం లేదు మేము చనిపోవడం అని కొందరంటారు, మాకు మళ్ళీ పుట్టాలని ఉంది కానీ వీళ్ళు న్యాయమే చేయట్లేరు, నాకు బతుకున్నప్పుడే విలువ ఇవ్వలేరు, ఇంకా నేను సచ్చిన తర్వాత నాకేం విలువిస్తారు, నేను మళ్ళీ పుట్టి ఏం సాధించాలి, ఇలా కొన్ని కోరికలు కొంతమంది చెప్తే, కొంతమంది తెలిసి తెలిసిన పొరపాట్లని నిజముగా నిజాలే అనుకొని కూడా కొన్ని సందర్భాల్లో మనము పొరపాటున కొందరు వ్యక్తులు కోల్పోతాం. అలా ముఖ్యంగా చూస్తే అమ్మ క్షణికంగా యువతి యువకులు మద్యం మత్తులోనో క్షణిక నిర్ణయాలను శరీరాలను వదిలేస్తారు. అలాంటి వాళ్ళ కోరికలను విని మహాశివుడికి చెబితే మహాశివుడు ఒక పెద్దవాళ్ళ రూపంలోనో ఇంకేదైనా ఒక పశువు, ఒక జంతువు, ఒక కాకి రూపానో, లేకపోతే నందీశ్వరుడు రూపానో, లేకపోతే శ్మశానం కళలో కనబడడమా, లేకపోతే ఇంకేదైనా పంట పొలాలు కనబడమా, ఒక పండు పలహారం కళలో కనబడడమా, ఒక దీపం కనబడడమా అనేది దోషం నివారణ చేసే మార్గం ఉన్నదని చెప్పడమే ఈ పక్షాలు. ఈ పక్షాలకి అంతటి చరిత్ర ఉంది. ఈ చరిత్ర తెలుసుకోవాలి మానవులు. లేకపోతే పితృపక్షాలు అనగానే ఒక దగ్గరికి వెళ్ళేసి దీపం పెట్టేసేసి ఒక భిక్షం అడుకునే వాడికి వేసేసేసి శివ శివ అంటే పుణ్యం అయిపోతుందా? కాదు. నీ వంశాన్ని నీవు, నీ మనస్సు, నీ అంతఃకరణ శుద్ధిగా మా తాత మా కడుపులో పుడితే బాగుండు, మా తాత మా వంశ ఆది బీజం, మా నాన్నని కన్నాడు, మా నాన్నతో పాటు మా అమ్మ మా పిల్లలు, మేము పెద్ద 25 కుటుంబం అయ్యాం ఈరోజు, ఆయన లేకపోతే మా సంస్థ ఏంది అన్న ఆ ప్రేమ, ఆయన మళ్ళీ పుట్టించుకోవాలన్న ఆత్మ తపననే ఈ పక్షాలకు తర్పణాలు. ఉదాహరణకు ఒక మంచి వ్యక్తి, మీరే ఉన్నారు మీ వంశంలో, ఎవరిని పడితే వాడిని కొట్లాడి, ఎవరితో పడితే పగలు అప్పులు తీసుకున్నాను, ఏ పోరాపోని ఇట్లా చాలా చాలా చీప్గా బిహేవ్ చేసాం, అందరి దగ్గర చీప్ అయిపోయాం అనుకోండి, మిమ్మల్ని పుట్టుమని అలా పుట్టించుకుంటారు వాళ్ళు, ఏమంటారు, వద్దు ఆయన మా కడుపులో వద్దు అని అంటారు కదా తల్లి. ఈ ధర్మనాలను పరమాత్ముడు అంటాడు, నీవు చేసిన కర్మాన్ని చూపించిన ఆయన అక్కడ మీ వాళ్ళు నీకు ఏదైనా తినుబండారాలు పెడితే నీవు ఇష్టంగా స్వీకరిస్తే ఆ కాకి అక్కడ వచ్చి తింటే, ఆ కాకి తిన్నది అంటే నువ్వు తిన్నట్టే అని అనుకుంటాము, దానికి నువ్వు సమాధానం చెప్తే ఈ కాకి వెళ్ళి ఆయనకి ఇష్టమంట తిన్నారంట, మీరు పుట్టించే ఏర్పాటు చేయండి, లేదా ఆయనకి ఇంకేదైనా శాంతి కార్యక్రమాలు అంటే మరో జన్మన, లేకపోతే శిక్షల పునర్జన్మన, లేకపోతే ఇంకొక వ్యవధి ఆలోచన చేయండి అన్న ఆ తర్పణమే గంగలో అర్పించే పిండం. అండం పిండం బ్రహ్మాండం. అండం ఎక్కడ ఉంటుంది తల్లి? శ్రీ గర్భాశయం. పిండం ఎక్కడ ఉంటుంది తల్లి? శ్రీ గర్భాశయంలో. అయితే బ్రహ్మాండం అనేది పరమాత్ముడు కదా, అండం మాత్రమే స్త్రీ గర్భంలో ఉంటుంది, పిండం వచ్చేసి పురుషుడి గర్భంలో ఉంటుంది. అంటే పురుషుడి నుంచి వచ్చే ఆ స్థితిగతుల నుంచి, ఆ వీర్య కణాల నుంచి బ్రహ్మాధికారి అంటే మహావిష్ణువు, బ్రహ్మ, తర్వాత శివుడు, ముగ్గురు కలిపిన కలయికనే శ్రీ అబ్రబ్రహ్మలోకం. ఈ గర్భరూపానం మన ఒక జీవికి పునరుద్ధరణ, ప్రాణదాత శివుడు వేసే ప్రాణం. కాబట్టి ఈ పితృతర్పణాలు ఎక్కువ శాతముగా శివుడి ఆలయాలలోనే కనబడతాయి. మీరు గమనించిస్తే కొంతమంది చెరువుల దగ్గర చేస్తారు, గంగ ఉన్న దగ్గర చేస్తారు, కాశీలకు వెళ్తారు, కొంతమంది పొలం పక్కన చేస్తారు, నీళ్ళలో పంపిస్తూ ఉంటారు. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే అమ్మా, మహాలయ పక్షాలని ఇప్పుడు మనం రూల్స్కి వెళ్తూ ఉన్నాం కదా, ఈ రూల్స్కి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. మనం పక్షాలను ఎలా పాటించాలంటే అమ్మా, కుటుంబాలకి చెప్పాలి, నాయన మనకు పెళ్లి జరుగుతుంది, మన ఇంట్లో గృహప్రవేశం జరుగుతుంది, ఒక శుభ సూచకం జరుగుతుంది, మన అక్కకి మన చెల్లికి ఒక చిన్న ఫంక్షన్స్ చేస్తున్నాం అన్నప్పుడు పెద్దవాళ్ళని స్మరించుకునే తరుణాలు పెట్టుకుంటే ఈ పితృదోషాలు, పితృ కార్యక్రమాలు రావు. ఎందుకంటే అమ్మా, ప్రతి తరుణంలో మనము మన పెద్దవాళ్ళని గౌరవించే తరుణం అనేది శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంది. మరి ఈ ప్రత్యేకంగా 15 రోజుల తర్పణాలు పరమాత్ముడు ఎందుకు ఇచ్చాడనంటే, ఈ కుటుంబ వ్యవహారాలలో నీ జీవనాభివృద్ధి, నీ జీవన శైలిలో దేశాలు దాటి కోట్లు సంపాదిస్తున్నావు కానీ కడపలో సుఖాన్ని సంపాదిస్తలేవు కదా. అందుకని మహానీయుడు ఏమన్నాడంటే, ఒకవేళ మీరు సంవత్సర కాలంలో కానీ, గత 10 సంవత్సరాలలో కానీ, గత 25 సంవత్సరాలలో చేయలేని కార్యక్రమాలు ఏమైనా ఉంటే
ఈ 15 రోజుల్లో ఆత్మలని నేను భూమండలానికి పంపిస్తాను. మీరు నిజముగా మీ కుటుంబం వాళ్ళు నిజముగా అంతఃకరణ శుద్ధితో మీకు ఆత్మార్పణ చేసిన ఆ ప్రతిఫలాన్ని మీరు స్వీకరిస్తే నేను మళ్ళీ మిమ్మల్ని పుట్టిస్తాను. ఎందుకంటే ప్రాణాన్ని ఇయ్యడం వరకే నేను చేయగలను, కానీ ఆ ప్రాణం పుట్టించడానికి గర్భం అవసరమైన ఆ కుటుంబం మిమ్మల్ని స్వీకరించింది. ఆ పెట్టిన తినుబండారాలు కూడా చూడండమ్మా. ఒక వ్యక్తికి ఛాయ్ అవసరం ఉన్నది, బాగా తాగేవాడంటే ఛాయ్ కూడా పెడతారు అక్కడ. కొంతమందికి మనం వైన్ బాటిల్ పెడతారు, కొంతమందికి బీర్ బాటిల్ పెడతారు, ఇంకా పలు రకాలైన పెడుతుంటారు. మా అమ్మగారు చూశారు, వాళ్ళ తాతగారికి వాళ్ళ నాన్నగారికి ఉస్మానియా బిస్కెట్స్ అని మన దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో ఫేమస్. మా అమ్మ హైదరాబాద్. ఆవిడ ఏం చేసింది, ఆ బిస్కెట్లు రోడ్డు దాటి హడావిడిగా వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకమ్మా నేను అడిగాను, నేను చాలా చిన్న వయసు నాది. అడిగినప్పుడు మా నాయనకు చాలా ఇష్టం, రోజు పొద్దున్నే చాయ్ తాగుతాడు, తింటాడు అంటే ఆ చిన్న చిన్న తరుణాలను కూడా స్వీకరించే మహత్కారమైన సత్కారం ఉన్నది ఇక్కడ ఆత్మలకి. మరి అది ఎలా పాటించాలి? సంవత్సరం మొత్తం నువ్వు పాటించలేకపోయావు, నీ జీవనాభివృద్ధిలో నీ కుటుంబమో నీ బాధ్యతల రీత్యా నీకు పరమాత్ముడు ఇచ్చిన మహా ఆజ్ఞ, మీరు మళ్ళీ వెళ్ళండి భూమండలానికి, వాటన్నిటిని స్వీకరిస్తే నేను ఆత్మల సేకరణ ద్వారా మిమ్మల్ని మళ్ళీ పుట్టించగలను అన్నదే మహా ఆలయ పక్షాలు, పితృ తర్పణాలు, పితృ దోషాలకి నివారణాలు, పెద్దవారి అమావాస్యల కార్యక్రమాలు ఇవి. అయితే ఈ 15 రోజుల కార్యక్రమాలే ఎందుకు చేయవలెను అంటే అమ్మ, ఈ 15 రోజుల కార్యక్రమాలలో మహాశివుడు మహాముఖంటి ఒక ఆత్మలని వెరీ 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 ఫ్రీడమ్గా వదిలేస్తాడు ఈ 15 రోజులు. ఈ 15 రోజులలో ఎవరు చనిపోయినా కూడా అమ్మ వాళ్ళ పెద్దలలో కలిసిపోయినట్టే. ఎవరైనా సడన్ గా చనిపోయి ఎవరైనా చనిపోతారు సడన్ గా. మనవాడు ఈ టైం గా చనిపోవాలని లేదు కదా తల్లి. ఎవరైనా సడన్ గా ఇల్నెస్ అయ్యో లేకపోతే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అనుకోమ్మా, డైరెక్ట్ గా వాళ్ళకి అప్రూవల్ వచ్చినట్టు. ఎందుకంటే గేట్స్ ఆర్ ఓపెన్. అంటే ఒక ఆత్మలని స్వీకరించడానికి కూడా పరమాత్ముడి ఆజ్ఞ ఓపెన్ అయి ఉండడం చేత నీవు ఆ 3 రోజుల కార్యక్రమాలు 10 రోజుల కార్యక్రమాలు చేసే గానీ తీసుకొని వెళ్ళిపోయే తరుణాలు ఉన్నాయి. మనం మాట్లాడుతుంది తర్పణాల గురించే. చేసే కార్యాలు పుణ్యాలు ప్రతిఫలాల గురించి మాట్లాడడానికి యముడు, భటులు, శివుడు, శిక్షలు, కులదేవం, ఇది ఒక వేరే పర్టికులర్. వీఆర్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ 16 days, అంటే ఒక మాసం. పౌర్ణమికి మొదలైన ఈ తరుణం పెద్దర అమావాస్య 2వ తారీఖు రోజుకి ఎందుకు వరకే ఉంటుంది అన్న విషయం మాట్లాడితే, ఈ తర్వాత దేవీ నవరాత్రులు జరుగుతాయి. ఈ దసరా పండగ వచ్చేసి మనకి ఒక దశమి, అంటే విజయదశమి విజయానికి చిహ్నం కాబట్టి తాతల ముత్తాతల నుంచి మహంకాళి అంటే పార్వతీమాత భూమండలానికి వస్తుంది. ఆ తరుణం కంటే ముందు ఆత్మలన్నింటినీ పరమాత్ముడికి స్వీకరించేసి ఎవరి కుటుంబాలకు ఎవరెవరి బాధ్యతలు కానీ ఈ వచ్చే అమావాస్య అన్ని కాలాల కంటే పెద్ద అమావాస్య. పార్వతీమాత రూపాన్ని దిద్దుకున్న రోజు ఈ అమావాస్య రోజు రాత్రి 12 గంటలకి. ఎలా దిద్దుకుంది, ఎందుకు దిద్దుకుందంటే దసరా అనేది జరుగుతుంది ఏంటంటమ్మా, 9 నవరాత్రులు చేస్తారు కదా. ఈ 9 నవరాత్రుల్లో అత్యంత ముఖ్యంగా పార్వతీమాత భూమండలానికి దిగి ఆవిడ 9 అవతారాలు ఎత్తి 10వ అవతారం తీసుకొని మహిషాసుని వర్ధిస్తుంది కదా. ఆ ముందుకు జరిగే ఆ అమావాస్య చాలా పెద్ద అమావాస్య. ఇంటర్లింక్ గా పోతూ ఉంటే ఇంత సందర్భం ఉంది ఇక్కడ అంటున్నాం. ఈ 15 రోజుల విషయమే చెప్తే అమ్మా, వాళ్ళందరికీ మనం తర్పణాలు కుటుంబ బాధ్యతలు ఆచార వ్యవహారంగా చేయడం చాలా శుభసూచకం. ఎక్కడో అమెరికాలో ఉన్నా కదా నేను చేయలేకపోతున్నా అనడం తప్పు కదమ్మా. నీవు కాలం చేస్తావు, నీవు చనిపోయిన తర్వాత నీకు అవి పెట్టకపోతే మనసు ఎంత బాధ అవుతుంది. బతుకున్నప్పుడు నలుగురు మనం తింటున్నప్పుడే కొన్ని పిలవకపోతే ఎంత బాధ అవుతుంది. ఆ రోజు మీరు తింటున్నారా నన్ను పిలవలేదు, నేను మీకంటే ఎక్కువ తింటానా, నాకు ఇంట్లో గతి లేదా, నా ఇంట్లో కూడా కుటుంబం సంసారం ఉంది, నేను లక్షలు సంపాదిస్తున్నాను, గొడవ వాళ్ళు వందున్నారు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే రండి అని ఆ కంచం పెట్టడం ముఖ్యమైనది. ఇక్కడ కూర్చొని పెట్టే ఆ గౌరవం ముఖ్యమైనది. ఇక్కడ నలుగురితో పాటు మనం తింటున్న ఆ పచ్చటి మెతుకులు కూడా ఇష్టంగా పెట్టే ఆ తరుణం ఆ ఆత్మకి శాంతి, మనస్సుకి ప్రశాంతత. ఇవి లేని సమక్షంలోనే ఈ దోషాల నివారణని మన పూర్వీకులు, గౌరవనీయులైన ఋషులు, ఈ పండిత మహానీయులు, ఈ పౌరహిత్యాన్ని చదివిన పౌరవాన్ని బాగా ఈ దైవాధీనంలో ఉన్న సాధకులు అందరూ కలిసి ఎలా 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 ఈ మార్గాలను తీయాలి అన్న ఆలోచననే స్పెషల్ అప్రూవల్. అంటే మనం తెచ్చుకున్న అనుమతులు ఇవన్నీ. దాన్ని ఎవరి కోసం తెచ్చారు తల్లి? ఒక కుటుంబం బాగుండాలని, ఒక ఇల్లు బాగుండాలని, ఒక భాగ్యం బాగుండాలని. ఇంతటి డీప్ డిస్కషనే మహాలయ పక్షాలు. మహాలయ పక్షాలు అంటే మీరు తండ్రికి పెట్టకపోతే ఈ 3వ తారీఖు మీ ఇంట్లో లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది, 6వ తారీఖు యముడు వస్తాడు. ఇవి మాటలు అనేది అవాస్తవికం. వాస్తవికం ఏంటంటే నీ నిజమైన బాధ్యతల్ని సంవత్సరం మొత్తం 11 నెలలలో చేయలేని సమక్షంలో ఈ 15 రోజులు చేసి 12 నెలల కార్యక్రమాన్ని పూర్తిగా సంపూర్ణం చేయండి అన్న కార్యక్రమం తల్లిది. ఇంత వివరణ చేయకపోతే ఇంకెందుకు మనం? నువ్వు పరమాన్నం వండాల్సిన అవసరం లేదు. అక్కడ భక్తితో ఒక చిన్న ప్రసాదం పెట్టి స్వీకరించిన ఆత్మకు కావాల్సింది నువ్వు పెట్టిన భోజనం కాదు, నువ్వు పిలిచే ఆ మనస్సు. అందుకని ఆత్మలకి తర్పణం. ఆత్మ తింటుందా అమ్మ పెడితే? ఏం తినదు.
కేవలం ఒక పిండం పెడతాము, దానికి నీళ్లు పోస్తాము, ఆ పిండానికి రుచి శుచి ఉండదు. అండం పిండం బ్రహ్మాండం అనేది దానికనే. రుచి శుచి లేని ఆ దాన్నే నీవు తినలేను. నువ్వు ఏమి తినగలవు అంటే నీవు చేసిన పుణ్యమైన కార్యక్రమాలు, నీ కోసం ఎదురు చూసే నీ కుటుంబం కోసం నువ్వు ఈరోజు తప్పిస్తున్నావు కదా, ఆ అందమైన ప్రపంచమే ఈరోజు తర్పణాల రూపంలో వాళ్ళు ఇష్టంగా పెడితే నీవు స్వీకరించు. నిన్ను అదే కుటుంబంలో మళ్ళీ పుట్టించుకుంటావు. మా కుటుంబంలో పుట్టట్లేరు, మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో ఎవరు గర్భవతులు లేరు అనడానికి లేదు. పరమాత్ముడికి తెలుసు కదా తల్లి, ఏ చెట్టుకు ఏ కాయని ఎక్కడికి చేర్చాలో. ఎక్కడో అమెరికాలో పండుతున్న యాపిల్లో, లేకపోతే ఎక్కడో పండుతున్న సిమ్లాలో పండుతున్న పండ్లు ఈడ తింటున్నాం అంటే అక్కడ పండిన వాళ్ళు అల్లే తినొచ్చు కదా. శివుడికి తెలుసుగా, మహావిష్ణువుకు తెలుసు కదా, బ్రహ్మకు తెలుసు కదా ఎవరిని ఎక్కడ వేయాలో. కాబట్టి కాలజ్ఞానం అనేది పరమాత్ముడి మూడో కంటికి తెలిసినది. కాబట్టి వాటన్నిటిని పాటించడమే శుభ సూచికలు. అంతేకాని నేను పాటించలేము చేయలేవు అనంటే అమ్మ నీ కర్మను నువ్వు మళ్ళోసారి రాసుకుంటే నీకు పితృదర్పాలు చేయాలి అని వాళ్ళ కుటుంబాల మనవళ్ళకి ఆ దోషాలు తగులుతూనే ఉంటాయి. దోషాన్ని పెట్టుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని తృప్తిపరచని బతికెందుకమ్మా మనది. ఇది మీరు అంటున్న అంతరార్థం అత్యంత ముఖ్యమైన సారాంశం తల్లి. గురూజీ, ఇంకొకటి, చనిపోయిన వారికి పసుపుతో మచ్చలు పెడుతూ ఉంటారు. చనిపోయిన వారికి ఇంకోటి వచ్చేసి వాళ్ళు మళ్ళీ పుడతారు, వాళ్ళు పుట్టినప్పుడు అదే మచ్చ ఉందో లేదని పుట్టిన పిల్లలకు వెతుకుతూ ఉంటారు శరీరం మీద. అసలు ఎందుకని ఆ మచ్చలు పెడతారు? నిజంగా ఆ మచ్చతో పిల్లలు పుడితే గనక చనిపోయిన వాళ్ళే పుట్టినట్టు అని మనం అనుకోవచ్చా? దీనికి గల అర్థం ఏంటి అసలు? అలా మీరు ఆలోచించిన విషయం చాలా గొప్పదే. కానీ మచ్చలు పెట్టినంత మాత్రాన అదే విధముగా పుడుతున్నాడు అనేది తెలియదు. ఒకటి మాత్రం పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మ, మనం బాగా గమనించి చూస్తే మన శరీరంలో కొన్ని ఉంటాయి గుర్తులు. అలాంటి గుర్తులు అదే పిల్లలకు పుట్టిస్తారు, అంటే పోలిక అంటాం. ఇప్పుడు మేనత్త అది కొంచెం ముక్కు బారేడుగా ఉందనుకో తల్లి, చాలా అందంగా ముఖం ఉందనుకోండి, అలాంటి పుట్టుక ఈ తల్లిదండ్రులకు లేకున్నా పుట్టబోయే బిడ్డకు పుడుతుంది. అంటే మేనత్త సాలు పడింది అని అంటారు. కొంతమంది మేనమామలు ఉంటారు, వాళ్ళ మాటనో లేకపోతే వాళ్ళ గుణమో లేకపోతే ఇంకేదో కూర్చునే పద్ధతి నడిచే పద్ధతి ఏదో ఒకటి వస్తుంది. ఇలా రావాల్సిన ఆ తరుణం అనేది నీ వంశంలో నీ రక్తానికి మళ్ళీ నువ్వు అదే రక్తంలో పుడతావు కాబట్టి ఇట్ క్యారీస్ కమ్యూనికేషన్ అండ్ ఎమోషన్స్. అక్కడ నువ్వు పసుపు పెట్టినంత మాత్రాన ఇక్కడ పసుపు పుట్టాలని గ్యారంటీ, లేకపోతే ఇక్కడ పెడితే అలా పుట్టకపోతే ఈయన కాదనడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ నీవు ఇష్టంగా పెట్టుకుంటూ ఉన్నావు. ఒక పవిత్రముగా ఆయన గారు చనిపోయినప్పుడు పవిత్రముగా మా వంశముకు రావాలని. ఇప్పుడు అదే ప్రశ్న కొంచెం విభిన్నంగా వెళ్దాం. ఆకలితో అలమటించి ఎవరు భిక్ష పెడతలేరని కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డుపై ఉన్నవాడికి ఏమచ్చ పెడతావు మళ్ళీ పుట్టడానికి? కొంచెం డీప్గా పోతే నీ వంశం ఉంది కాబట్టి, నీ ఇల్లు ఉంది కాబట్టి పసుపు గంధం కుంకుమ అష్ట సుగంధాలు పెట్టావు నా తల్లి. రోడ్డుపై అడుపుట్టు కూర్చున్నవాడికి ఏ గంధము చుక్కలు పెడతావు మళ్ళీ పుట్టడానికి? ఈ చుక్కలు పెట్టడం ఇవన్నీ చేయడం అదంతా నీ ఇష్టమే. కానీ ఈరోజు పరమాత్ముడు రిజెక్ట్ చేయలేదు. అక్కడ చనిపోయిన వాడికి ఏదైతే ఆనందం, అక్కడ చనిపోయిన వాడికి ఏదైతే బాధ, అక్కడ చనిపోయిన వాడికి ఏదైతే సుఖభోగాలు ఉంటాయో ఇక్కడ నువ్వు గంధపు చెక్కలపై కాల్చిన వాడికి కూడా అదే మర్యాద జరుగుతుంది. మర్యాద పరమాత్ముడు పంచభూతాలు సాక్షిగా ఇస్తాడు, కానీ ఈ శరీర అలంకరణ ద్వారా ఇవ్వడుతుంది. మీరు అయిన బలమైన ప్రశ్న ఇష్టం. దెర్ ఈజ్ ఏ సిగ్నల్ అండ్ వీ హ్యావ్ ఎ నోటీస్ ఆల్సో. చంద్రమౌళి మన దగ్గర పూడ్చేది లేదు, మీకు తెలుసా? కాలుస్తారు. మరి ఎందుకు పూడుస్తున్నాను తెలుసా? జ్ఞాపకానికి. మన దగ్గర చిత్రపటాలు గోడ పెట్టేది లేదు, ఎందుకు పెట్టుకుంటున్నాం తెలుసా? ఆ రూపాన్ని మర్చిపోలేక. ఒకప్పుడు ఫొటోస్ ఉన్నాయా? లేవు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 50s అనుకుందాం. చూసి దింపేసేవాళ్ళు ఇలా ఫోటో. నిజాం ఎలా ఉన్నాడు మనకు తెలియదు కదా, ఫోటో చూస్తాం. అంతకుముందు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు మనకు తెలియదు కదా. సో టాకింగ్ అబౌట్ సైన్స్ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎమోషన్స్. బట్ ఒక హిందూ సంప్రదాయంలో పుట్టినవాడు కేవలం ఒక జ్ఞాపకం కోసమే బతుకుతాడు. ఇక్కడ మీరు అన్నది ఏంటంటే మా జ్ఞాపకం మళ్ళీ మాకు రావాలన్నదే పసుపు. అవును, నేను అనేది ఏంటంటే అసలైన జ్ఞాపకం పరమాత్ముడికి తెలుసు కదా, నీ ఆది బీజం, నీ వంశం, నువ్వు ఎన్నో వంశంలో ఎన్నో తరం ఏ విధముగా పుట్టావు అనేది మహానీయుడు మహాముక్కంటికి మహాదేవతలకి నీ ఇంటి ఇలవెలుపులకి నీ కులదైవాలకి తెలిసినప్పుడు మీరెంత మేమెంత. ఇవన్నీ మానవుడు ఇష్టాన్ని స్వీకరించిండు. ఆయన ఎక్కడా ఏమనలేడు. నా పిల్లలు ఏం చేసుకున్నా దాని దగ్గరికి వస్తారు. కానీ ఒక దేవత ఒక దేవుడు ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నదే మన దౌర్భాగ్య స్థితి. జ్ఞాపకం చాలా గొప్పది. ఆ జ్ఞాపకమే లేకపోయింటే ఈరోజు మీకు మాకు పేర్లు పడేటియా?
ఆ పేర్లు ఎక్కడో యూట్యూబ్లో పట్టేటియా లేవు. అలాంటివన్నీ రావాలి అని మన పూర్వీకులు చేసిన ప్రయత్న ఫలితమే ఈరోజు సక్సెస్. ఇప్పుడు మనం చేసి మన జనరేషన్స్కి ఏం గొప్ప మాటలు తెచ్చేయాలి. మనం ఈరోజు గొప్ప పనులు చేస్తేనే కదా మన తరాలకు చెప్తాం. ఎంతసేపు 100 సంవత్సరాల చరిత్ర మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు జరిగింది ఎప్పుడు మాట్లాడాలి తర్వాత. కాబట్టి కల్కి లాంటి మూవీలో చూపించింది 3000 సంవత్సరాల తర్వాత జరగబోయేది. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఎ లెసన్స్ టు ది జనరేషన్స్. ఇంకోటి గురూజీ, కొంతమంది అంటూ మీరు ఇప్పుడు అన్నారు కదా, పితృకర్మలు చేస్తే మనకు పుట్టబోయే పిల్లల గురించి ఫలితాలు అనేసి మాట్లాడుకున్నాం మనం ఒక సబ్జెక్టు కొంచెం వరకు. కానీ ఇంకొక పరంగా కొంతమంది ఏమంటూ ఉంటారంటే, లైక్ రుణానుబంధం తీరిపోతే ఇంకా పిల్లలు పుట్టరు, అంటే ఎవరికో రుణం ఉంటేనే వాళ్ళు మనకి పిల్లలుగా జన్మిస్తారు, వాళ్ళకి రుణం తీర్చుకోవడానికి. మరి అలాంటప్పుడు ఆ రుణానుబంధమే తీరిపోతే పిల్లలు ఇంకెక్కడి నుంచి పుడతారు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇది వాస్తవమే అంటారా? దీన్ని అసలు అంగీకరించచ్చా? రుణం అనేది కలియుగవంతం వరకు ఉంటుంది మనది. ఒక శరీరం 84 సార్లు పుడుతుందమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పేరు పద్మావతి. పద్మావతి 84 సార్లు పుట్టాల్సిందే అదే వంశంలో. అదేం స్వామి లేదు పుట్టదంటే, పద్మావతి ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ గారి రెండో బిడ్డ అనుకుందాం, ముద్దుల బిడ్డ అనుకుందాం. రెండో ముద్దుల బిడ్డ గానీ పుట్టాలని లేదు, కృష్ణ గారికి ఆవిడ తల్లిలాగా పుట్టొచ్చు మళ్ళీ. అంటే మీరన్న రుణాలు అనేది ఏంటంటే అమ్మా, పురుషులు పుడితే రుణము, స్త్రీలు పుడితే రుణం అనేది ఉండదు. నువ్వు అదే వంశంలో మేనత్తవు అవుతావు, అదే వంశంలో అత్తవు అవుతావు, అదే వంశంలో మనవరాలు అవుతావు కదా, ఇవన్నీ నీ రుణాలే. రుణం అనేది ఎక్కడ ఎవరితో ఎక్కువ సందర్గా మాట్లాడితే, అరే వాడికి కొడుకులే లేరురా, వాడికి రుణమే లేదు, బిడ్డలు ఉన్నారు, ఇక పెళ్లి చేసేస్తాడు, వాడికి అసలు బాధ్యత లేదురా, ఇక పిల్లల్ని పెళ్లి చేసేస్తే. కొడుకు ఉంటే కోడలు వస్తుంది, కోడలకి 2 కొడుకులు 3 కొడుకులు పుడతారు, ఇక వీడికి జీవితాంతం నరకమే, ఇక బాధ్యతలు అంటారు కదా, తప్పది. ఎందుకంటే అమ్మ, వంశ ఉద్ధారణ చేసేవాడు వేరు, వంశాన్ని మోసేవాళ్ళు వేరు. ఇక్కడ పురుషుడి కంటే 1000 రెట్లు స్త్రీ చేతే గొప్పది. ఒకసారి కిలో పెట్టుకొని ఒక పురుషుడు నిలబడతాడా? అలాంటిది 9 నెలలు నిలబడ్డ ఆ తల్లి వంశాన్ని మోస్తుంది, గర్వాన్ని కాదు. అలా ఒక పురుషుడు పుడతాడు అంటే పురుషుడు పుట్టిన తర్వాత వంశోద్ధారకుడు అవుతాడు. కానీ నీ వంశోద్ధారకుడిని కూడా గాలి నీరు ఏది తగలకుండా బ్రహ్మలోకంలో పెట్టగలిగిన అత్యంత ముఖ్యమైన శక్తి స్త్రీ శక్తి, మహాశక్తి, ఆదిపరాశక్తి. ఆవిడే అఖండ జ్యోతి. అలాంటి శక్తి స్వరూపిణి ఉన్న ఆ గర్భంలో మరి ఏ తరం కావాలి నీకు పిల్లలు, ఏ రుణము కావాలి నీకు పిల్లలు అంటే అమ్మ, ఒక వంశం రాసి ఉన్నది అంటే ఈరోజు విభిన్న మతాలు అయ్యాయి, కానీ మానవ జాతి ఉంది రెండే జాతి, ఆడజాతి మగ జాతి. సో వేర్ ఈస్ ది కాన్సిక్వెన్సెస్ అబౌట్ రిలీజియన్స్ వీ హ్యాడ్ క్రియేటెడ్. అంటే మనం చేసుకున్న కర్మలే. ఎక్కడైనా పుడతాము. ఇప్పుడు నేనున్నాను, శివరుద్ర సాధు. శివరుద్ర సాధు ఎక్కడి నుంచి వచ్చాడు? కాశీ వచ్చాడు. కాశీలో శివరుద్ర సాధు వచ్చి హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు అని అంటే అమ్మ, ఇక్కడ రాసింది కదా, ఇక్కడ నుంచి మేము మళ్ళీ కాశీకి వెళ్ళి కాలం చేసాం. అయితే మా తరుణం అనేది, రుణం అనేది ఎక్కడున్నా తెలుసా అమ్మ? శిశువుల రూపాలో ఉంటుంది. ఈ శిశువుని యొక్క రూపం, ఈ గురుస్థానంలో ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే ఆ మంత్ర ఉపదేశాలు, మనం ఇచ్చే గురు సాధనలోనే శివరుద్ర బతుకుంటాడు. అదే అమ్మ రుణం అంటే. రుణం అంటే రక్తపు మాంసాలు ముద్దలని పంచుకొని పుట్టడం కాదు. రుణం అంటే ఎక్కడో ఎవరో చేసిన సాధకులకి ఈరోజు పుణ్యాన్ని అనుభవిస్తున్నాముగా. ఈరోజు మనం తింటున్నామా రైస్? ఎవరు పండించారు తెలుసా? వంకాయ తెచ్చుకొని బెండకాయలు తెచ్చుకొని తింటామా? ఎవరు పండించారు? ఆ రైతు పేరు మనకు తెలుసా? పరమాత్ముడికి లేని రుణాలు మానవులకి ఎందుకు అంటే, ఇక్కడ ఆశలు. మావాడు మా దాంట్లో పుడితేనే మాకు మా ఆస్తి అంత ఉంటుంది, వేరే వాడు వస్తే వేసుకుపోతాడు, లేకపోతే ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా వంశం పేరుపోతుంది అనేది మనుషులు పెట్టుకుంది. పరమాత్ముడు ఏ విధంగా పుట్టించుకోవచ్చు, నేను అదే వంశంలో పుట్టించుకోవచ్చు. యువర్ నాట్ ఎ డెస్టినిటీ అమ్మా, యువర్ ఎ ఎటర్నిటీ. డెస్టినిటీ అంటే నువ్వు ఒక దగ్గర ఆగుతావు, బట్ ఎటర్నిటీ యూ కెనాట్ స్టాప్ ఎనీవేర్. అదే పరమాత్ముడు అంటున్నా. ఆయనకు తెలుసు కదా పద్మావతి ఎన్నిసార్లు ఈ జన్మ ఎత్తింది అనేది. శివరుద్ర ఎన్నిసార్లు భిక్షాటన చేసి ఊరూర తిరుగుతూ అవమానాలు పడుతున్నాడు అని ఆయనకు తెలుసు కదా. అలా పరమాత్ముడు కన్నుని వక్రీకరించి పెట్టేసి చూపిస్తున్నాడు. ఇలా నేను మీరు చూసే చూపు కంటే వెరైటీగా చూడగలను అని. శివుడి కన్నా ఎలా ఉంటుంది? పొడవు ఉంటుందా? ఆయన చూసే చూపే నీ జీవితానికి కూడా అర్థం కాదు. ఆయన ఎందుకు అంత పరమార్థంగా చూస్తున్నాడు అనేది. ఆయన ఇలా నీలాగా నాలాగా చూడట్లేడు. ఆయన నీ జీవితాన్ని చిత్ర విచిత్రంగా చూడగలడు. కాబట్టి అలాంటి తరుణాన్ని శాస్త్రీయంగా రాసిచ్చారు. రుణంలో పుడతారు, అలా చేయడానికి రాదు. 84 జన్మలు ఎత్తకపోతే మానవ శరీరం. నువ్వన్న కొందరు వ్యక్తులు ఉన్నారు మహాపాపులు, 100 సంవత్సరాలకు సరిపడే పాపం 25 ఏళ్ళకి చేసేసే గనులు ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు చిత్ర విచిత్రంగా పుట్టించుకుంటారు, దానికి కావాల్సిన మర్యాద చేసుకుంటారు కదా. ఆ తరుణం వేరు మళ్ళీ. అలా మీరు అన్నది అంతే కానమ్మా. రుణం లేనిది జీవితం ఎందుకు తల్లి? మరి ఏమి లేనిది నీకు శరీరంలో భాగాలు ఎందుకు? మళ్ళీ
రుణం అంటే నీ యొక్క మనస్సాక్షి, రుణం అంటే నీ యొక్క అంతరాత్మ, రుణం అంటే నీ శరీరంలో ఉన్న కదలికలు, రుణం అంటే నీవు అనుభవించే సుఖభోగాలు. బిర్యానీ తిన్నావు అనుకో, టేస్ట్ తెలియంది, మరి నీకెందుకమ్మా ఆ శరీరం? ఏదన్నా వేరే ఇంకే పప్పుచారు తిన్నావు, పాపడాలు ఏదో తిన్నావు, నీకు రుచి తెలియదు ఎందుకమ్మా ఆ శరీరం? నీకు అన్ని కలిగికలు కావాలంటే రుణము కావాలి, రుణము కావాలంటే నువ్వు అప్పుల్లో ఉండాలి, అప్పుల్లో ఉండాలంటే నువ్వు గర్భంలో ఉండాలి, గర్భంలో ఉండాలంటే ఆ వంశం నిన్ను స్వీకరించి నన్ను పుట్టించుకోని అన్నప్పుడు పరమాత్ముడు ఆజ్ఞిస్తే పుట్టాలి. ఒకవేళ నీకు వీళ్ళందరూ వద్దు అని అంటే నిన్ను కాళ్ళు చేతులు ఇలా సన్నగా పుట్టించేసి, కేవలం తల ఇంత పెద్దగా పుట్టించేసి కాళ్ళు నీళ్లు పోసి బతుకుతున్న బతుకులు ఎన్నున్నాయి ఈ రోజు చూసారా? ఎందుకు ఆ జన్మ స్వామి, అసలు ఏం బతుకు అని ఏడ్చే వాళ్ళు వందల్లో ఉన్నారా? అదే రుణంలో పాపం అంటే. నేను అన్నది అదే తల్లి. పరమాత్ముడు శాపాన్ని అనుభవించడానికైనా పుట్టించుకుంటాడు, పాపాన్ని పండించుకోవడానికైనా నిన్ను పుట్టించుకుంటాడు. కానీ పుట్టుక మాత్రం ఖచ్చితంగా పరమాత్ముడు ఇచ్చే తీరుతాడు. అది కలియుగంలో తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన సారాంశం. అదమ్మా మీరు అడిగిన అత్యంత ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు. అండ్ చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్. నమస్కారం.